కాదు. మీకంత ప్రామిస్ అప్పుడే దొరికింది. 'హిట్లర్' అప్పుడే దొరికింది. సరే మీరు డైరెక్టర్‌గా ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మరి చిరంజీవి గారి దగ్గరికి మీరు వెళ్ళలేదా? వెళ్ళే సాహసం చేయలేదా? ఏమైంది? అసలు ఇంకా చెప్తాను ఉండండి. ఇక్కడ ఉంది అసలు పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ. చెప్పండి. అయితే చిరంజీవి గారు ఆ మాట అన్నారు. ఆ! ఇక నేనేంటంటే ఇక సబ్జెక్ట్ రాయటం మొదలు పెట్టేశాను. ఓకే. సబ్జెక్టు మంచి మంచి థాట్స్ ఉన్నాయి. హ్మ్. సరే అని చెప్పి చిరంజీవి గారు అంటే ఒక స్టారు, హ్మ్. ఈయన ఇమేజ్కి కమర్షియల్ ఎలాంటి సినిమా చేయాలి, హ్మ్. ఇలాంటివి చేశారని ఒక కొత్త కథ చేశాను అనమాట. హుహు. కథ చేసి రెడీ చేసుకున్నా. చిరంజీవి గారిని అడిగాను. హ్మ్. సరే నాన్న ఒక టైం చూసుకొని నేను చెప్తాను, వింటాను అని చెప్పారు చిరంజీవి గారు. చెప్పాక ఈలోపు మా సుబ్బయ్య గారు డైరెక్టర్ 'హిట్లర్' సినిమాకి హ్మ్. పవన్ కళ్యాణ్తో గోకుల్లో సీత స్టార్ట్ అవ్వబోతుంది, ఓకే. దానికి రారా అని చెప్పారు నన్ను. తీసుకువెళ్ళారా? లేదు నేను చిరంజీవి గారికి కథ చెబుతున్నాను, నేను వచ్చి వర్క్ చేయను ఇప్పుడు అన్నాక సరే అని చెప్పి చిరంజీవి గారు పలానా టైంలో కలుద్దాం అన్నారని చిరంజీవి గారికి టచ్లోకి వెళ్తే ఫోన్ తీయట్లా. ఓకే. అంటే బిజీగా ఉంటారు ఒక్కోసారి, తర్వాత చూద్దాం అనుకుంటారు కదా. ఫోన్ తీయలేదు. సరే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు. జనరల్గా ఏంటంటే అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళకూడదు. అవును. నేను వర్క్ చేసిన్నా కదా, సరే బాగా చనిపోయాం కదా, అపాయింట్మెంట్ ఏంటి ఇది లేదు. ఓకే. వెళ్తే కనబడితే రా అంటాడు కదా అని నేను వెళ్ళాక చిరంజీవి గారు అప్పుడే కారులోంచి వెళ్ళిపోతున్నారు. అరే వెళ్ళిపోయారే చూడలేదు. తర్వాత అక్కడ ఉంటే సార్ హైదరాబాద్ వెళ్తున్నారు షూటింగ్కి, మాస్టర్ సినిమాకి అన్నారు. అయ్యో హైదరాబాద్ వెళ్ళారా, సరే అని చెప్పి మళ్ళీ చెన్నై నుంచి ట్రైన్ హైదరాబాద్ వచ్చారా? ఆడ నుంచి ఇక్కడికి వచ్చాను. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది మాస్టర్, అక్కడికి వచ్చా. చూస్తే అరే వీడు నిన్న అక్కడ కనపడే వచ్చేసాడా అని చెప్పేసి చిరంజీవి గారు అరే పాప మాట్లాడించలేదు కదా అనుకుంటున్నారు. నేను ఎట్లా చెప్పాలి సముద్రాకి అనేది చిరంజీవి గారు ఇది. సరే నేను ఇటు చూస్తే ఇటు నుంచి ఇటు వస్తా, ఇటు చూసాక అని మళ్ళీ ఇటు వస్తాడు, ఇటు వస్తా, ఇట్లా స్వాతి గురించి కమలాసని అంటుపడ్డాను అంటుపడ్డాక అప్పుడు అరే వీడు చాలా ఆనెస్ట్గా వర్క్ చేసుకుని ట్రై చేస్తున్నాడు, సో నేను తనకి కరెక్ట్గా చెప్పాలని చెప్పి అప్పుడు చిరంజీవి గారు సముద్ర రామ అని చెప్పి వీళ్ళు ఇప్పుడు కంటిన్యూగా 4 సినిమాలు ఒప్పుకొని ఉన్నా, మన 'హిట్లర్' బిఫోర్ వరకు గ్యాప్ పెట్టానమ్మా, ఈ కంటిన్యూ అయ్యే వరకు చేయలేను, నువ్వు స్క్రిప్ట్ బాగా చేసుకో, బైండ్ స్క్రిప్ట్ చేసి పెట్టుకో, మనం చేద్దాం, కానీ ఈ లోపు వర్క్ కూడా చేసుకో, నువ్వు మళ్ళీ దీని గురించి ఆగి కూర్చోవద్దు, వర్క్ చేసుకుంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకో, నేనే నీకు కాల్ చేస్తా, ఓకే, సో నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం అని చెప్పారు. ఓ థ్యాంక్ యూ సార్, సారీ నాకు తెలియదు అట్లాగా అంటే ఏం పర్లేదమ్మా అని చెప్పి అప్పుడు చిరంజీవి గారు నువ్వు నాకు తెలుసు కదా, నీ వర్క్ తెలుసు కదా, నువ్వు నా మనసులో ఉన్నావు కదా, సో నువ్వు రెడీ చేసుకొని నేను పిలుస్తావు, ఇట్స్ మై ప్రామిస్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇక మళ్ళీ మిగతా ఇక బాలకృష్ణ గారి సినిమాలు, నరసింహనాయుడు, వంశానికి ఒక్కడు, ఇట్లా ఏటుమోహన్ గారి బ్యానరు, ఇవన్నీ వర్కులు చేస్తూ బాలయ్య బాబు తోటి నరసింహనాయుడు సినిమా చేస్తున్నాను. ఇంకా అప్పుడు నేను ఆర్బి చౌదరి గారి బ్యానర్లో చౌదరి గారి కథ చెప్పటం, చౌదరి గారు నన్ను రాజశేఖర్కి, బాలకృష్ణ గారికి వీళ్ళకి కథ చెప్పటానికి వెళ్ళి ఫస్ట్ బాలకృష్ణ గారికి చెప్పా. బాలకృష్ణ గారు కూడా సేమ్ ఇక చిరంజీవి గారు ఏమన్నాడో ఎలా అన్నారో ఇట్టు ఆయన కూడా సముద్ర నువ్వు బాగా చేస్తున్నావు, మన నీకు నేను ఛాన్స్ ఇస్తాను అని చెప్పేశారు బాలయ్య బాబు. చెప్పేశాక ఇక బాలయ్య బాబు కూడా ఇప్పుడు సముద్ర సీన్ పేపర్ తీసుకుని వచ్చి అనేవాడు ఆయన కూడా అని నేనే వెళ్ళేవాడిని. వెళ్ళి బాలయ్య బాబు గారికి సీన్ చెప్పేవాడు, ఇట్లా కుర్చీలో కూర్చునేవాడు, కూర్చొని చెప్పని చెప్పి చదువుతా, నేను ఇటు చేయి వేసుకొని చెప్తా ఉంటే విని చెప్తా ఉంటాడు. చెప్పాక మధ్యలో ఏం చేస్తానంటే బాలయ్య బాబు ఇటు చూస్తాడు, చూసినప్పుడు నేను ఈ సీన్ పేపర్ మడత పెట్టేసి డైలాగులు చెప్పేస్తుంటే ఒక్క సెకండ్ ఏమై అంటే డైలాగులు నీకు వచ్చినాయి నాకు రాలేదన్నా, సీన్ పేపర్ మడత పెట్టావు అంటే లేదు బాబు అది అంటే ఇట్లాగా కాస్త చిరంజీవి గారితో కానీ బాలయ్య బాబు గారితో కానీ ఇలా చక్కగా ఎంటర్టైన్మెంట్ అవుతూ మధ్య మధ్యలో వాళ్ళ అనుభవాలు చెబుతూ ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడా అండి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్ అంటే మన సీనియర్ హీరోస్ కృష్ణ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కృష్ణరాజు గారు కానివ్వండి, బాలయ్య బాబు గారు కానివ్వండి, వెంకటేష్ కానీ, నాగార్జున గారు కానీ వీళ్ళందరూ కూడా అండి చాలా డిసిప్లిన్. సో అట్లా వాళ్ళ నుంచి నేను ఇదే కాకుండా షూట్ టైం అంటే
అంటే 7 o'clock అంటారండి. చిరంజీవి గారితో హిట్లర్కి వెళ్ళాం. ఇది అవుట్డోర్ చిక్మంగళూరు. సాంగ్ ప్రాక్టీస్ అబిబ్బి అబిబ్బి అనే సాంగ్. ఆ సాంగ్ చేసే టైంలో అవుట్డోర్ వచ్చాము. అందరూ 7, 8:30, 9కి వెళ్ళి షాట్ తీస్తున్నాం. ఇక రెండో రోజు చిరంజీవి గారు ప్రొడ్యూసర్ గారిని, డాన్స్ మాస్టర్ని అందరిని పిలిచి, ఏంటి ఇంతమంది క్రూ అవుట్డోర్ వచ్చి ఎందుకు 9 అవుతుంది షాట్, 7కి అంతా షాట్ తీయండి, నేను 6కి రెడీ అవుతా, 6:30 స్టార్ట్ అవుతా, 6:45 ఉంటా, 7 షాట్ తీయండి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు, ఎంత ఖర్చు అవుతుంది ప్రొడ్యూసర్ హీరోలు అని. ఎస్, అంత ఇదిగా చిరంజీవి గారు ఆయన చెప్పటం, మేమందరం ఉన్నాం కదా, ఆయన నన్ను వాడుకోండి, నేను టైంకి వచ్చే ఆర్టిస్ట్, మీరు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు అని ఇట్లా ప్రొడ్యూసర్స్కి చెప్పి ఇంత డిసిప్లిన్గా చేస్తూ ప్రొడ్యూసర్లు. అందుకే చిరంజీవి గారికి కమర్షియల్ హీరోస్లో ఒక రామారావు గారికి, ఎన్టీ రామారావు గారికి ఎంత గొప్ప సక్సెస్ పర్సంటేజ్ ఉందో అంత పర్సంటేజ్ చిరంజీవి గారికి ఉంది. అందుకే ఆయనతో చేసిన చాలామంది ప్రొడ్యూసర్స్ సేఫ్ అండి. సినిమా ఫ్లాప్ అన్నా కూడా సేఫ్ అయిపోతారు ప్రొడ్యూసర్స్. అంత కమిట్మెంట్ అన్నమాట. మార్కెట్ క్రియేట్ చేసేసుకున్నారు ఆయన అట్లా అండి. అంతేకాకుండా కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఈ సీన్ చెప్పారు, దీన్ని ఎలా ఒక స్టైల్ చేద్దాం, దీన్ని వల్ల ఎలా ఒక ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఇలా చాలా గొప్పగా ఒక డైరెక్టర్కి అలా అడాప్ట్ అవుతారండి చిరంజీవి గారు. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చేయటం కానీ ఇవన్నీ చిరంజీవి గారి దగ్గర అట్లా చాలా తెలుసుకున్నాను. కంప్లీట్ డెడికేటెడ్. సేమ్ మళ్ళీ బాలకృష్ణ గారు కూడా ఆయన టైం అంటే ఇక ఆ టైంలో అలా కూర్చుంటారు, షార్ట్ తీయాల్సిందే, అది బాలకృష్ణ గారు. సో ఇలాగా వీళ్ళతో చేస్తూ అంటే మీరు హిట్లర్ తో మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా చిరంజీవి గారితో? అయ్యాను, అదే చెబుతున్నా. సో ఇలా చేసి అప్పుడు హిట్లర్ చేసే టైంలో ఎవరన్నా చిరంజీవి గారు ఏంటంటే డాన్స్ కొత్త వాళ్ళు ఎవరైనా బాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటాడు. ఒక డాన్స్ మాస్టరే కాదండి, డైరెక్టర్స్ అయినా, ఫైట్ మాస్టర్స్ అయినా, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్లో మంచోళ్ళు, మంచి టాలెంట్ బాగా చేస్తున్నారంటే చిరంజీవి గారే స్వయంగా పిలిచి ఎంకరేజ్ చేస్తారు. అంత మంచి మైండ్ సెట్ ఉంది ఆయన. అయితే ఏం చేశారంటే లారెన్స్, ఇప్పుడు అబిబ్బి సాంగ్ ఉంది కదా, ఇది ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇద్దామండి, ఏటూరు మోహన్ గారు, సుబ్బయ్య గారు, ఇది ఎవరికైనా కొత్త వాళ్ళతో ట్రై చేద్దామండి అన్నారు. సరే ఏమన్నా మంచి వాళ్ళు ఉంటే చూడండి అంటే మేము హిట్లర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చాం, సారథి స్టూడియోలో అనమాట. అప్పుడు నేను ఒక పూట ఏదో హాలిడే అయితే నేను సరదాగా 14 స్టూడియోకి వెళ్ళాను. వెళ్తే అక్కడ